ఒరేయ్ ఆ ఎడ్లు దొరికిన అలా పొలం వచ్చాయి. అట్టగే నేను డ్రాప్ రా. రే ఈ కథ ఏంట్రా పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ లా ఉంది. ఈ రోజు ఈ మిస్టరీ కనుక ఛేదించకపోతే రాయవరం రాయల్ టైగర్ సిద్ధు సిద్ధార్థ రాయ్ 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 అమ్మ మొగున్నే కాదు. పదండ్రా. నమస్కారం సార్. ఆ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి రిమాండ్ లో పంపించండి. కేసు రిజిస్టర్ అవ్వనివ్వండి. నమస్తే సార్. అడుగు వచ్చాడు చూడండి. వాడి ఫోర్ చూడండి. దొంగలు పట్టేవాళ్ళు ఆ దిక్కుమాలి ఫేస్ వాడును. ఎరా నేను రాలేదరా ఎందుకు రాలేదు? మా వాడిని ఎందుకు కొడుతున్నారండి? ఈడు మీవాడా? మేమంతా ఒకటే గ్రూప్. వీళ్ళందరూ ఒకే గ్రూప్ అంట. మమ్మల్ని కొడతారు. వీడి పక్కనుంటే మిమ్మల్ని కాదు ఎవరినైనా కొడతారు. వీడు ఏ నేరం చేశాడండి? వాడిని అడగండి. చెప్పరా ఏం జరిగింది? ఎవరి మీద చేసుకున్నావా? లేదురా. ఏదైనా దొంగతనం చేసి పట్టుబట్టావా? చెప్పరా బాబు. చెప్తాను రా. 3 నెలల క్రితం ఎరువులు కొంటాం కానీ రాజమండ్రి వెళ్ళానా. 2వ ఆట సినిమా చూసి వచ్చేసరికి లాస్ట్ బస్ మిస్ అయిపోయిందిరా. ఆ రాత్రి అక్కడే పడుకుని పొద్దున్నే వెళ్దాం కదా అని లాడ్జింగ్కి వెళ్ళాను రా. 120 అవుద్ది. సర్లే ఇవ్వండి. ఎరువులు బత్తాలు వేసి రోడ్ల మీద పడుకోలేం కదా. చిల్లరిమ్మంటారా దానికి సరిపడా సెటప్ చేయమంటారా? ఈ ఫెసిలిటీ కూడా ఉంది ఈ లాడ్జింగ్ లో. ఇందాక నుంచి నీ ఊళ్ళతో ఒళ్ళంతా జిబ్బుని లాగేస్తుంది. మంచి రసపట్లు ఉంటే సడగొడతాడా? వచ్చినట్టు పోలీసు వాళ్ళు అయితే ఇద్దరం బుక్ అయిపోతాం. ఒక న్యూస్ ఉండు. ఈ తాళ్ళేంటి? ఇది లైసెన్స్ బిళ్ళ. ఎవరైనా అడిగితే నీ పెళ్ళానని చెప్పు. బలిదానివే కొమ్ముంచేస్తావు. నా అసలు పెళ్ళ మా ఊళ్ళో తెలుసా? ఏం కాదులే పోలీసు వాళ్ళు అడిగితే అలా చెప్పు. తలుపు తీయండి. ఇక్కడ ఏంటి ఫ్యామిలీస్ ని ఫ్యామిలీస్ వేసుకునేవరా ఏంటి? ఇది మీ ఫ్యామిలీయా? లేకపోతే ఏంటనుకున్నారు? కేసు అనుకున్నారా? ఎలా కనపడుతుందా మీ కళ్ళకి? ఏమా ఈయన మీ ఆయన? అవునండి. కావాలంటే తాళి చూడండి. చూడండి కోదని తెలుసుకుని తలుపు కొట్టండి, లేకపోతే తేడాలు వచ్చేస్తాయి. సారీ సార్. ఇదిగో ఈ కాగితం మీద మీ భార్య అని రాసి సంతకం పెట్టండి. మళ్ళీ ఇదేంటి? తాళి చూపించింది కదా. ఈ మధ్య ప్రతి వాళ్ళు సేఫ్ సైడ్ గా తాళి పక్కన పెట్టుకుంటున్నారు సార్. ఎవరు ఫ్యామిలీ ఎవరి కేసో అర్థం కావట్లేదు. అందుకే ఇంతే కదా. పెళ్ళాన్ని పెళ్ళమని రాసేయడానికి భయం ఏంటి? రేయ్ తీసుకో. వీడిని దీన్ని తీసుకెళ్లి వ్యాన్ లో పడేయండి రా. మళ్ళీ ఇదేంటి? ఇది పెద్ద బేబీ. దీన్ని ఇంతకు ముందు 20 సార్లు నేనే అరెస్ట్ చేశాను. ఏంటి నోరు ఎల్లబెట్టావు? పెళ్ళామని రాసావుగా. ఇక మీద దీన్ని ఎక్కడ బుక్ చేసినా నిన్ను కూడా లోపలేసి కొళ్ళబడుస్తాను. నువ్వు పెద్ద గజకర్ని గోకర్ణలా ఉన్నావు కదే. ఇందాక నాతో ఫ్రెష్ అన్నావు. నువ్వు నాకు పెస్తానని కానీ నేను నీకు పెస్తాను చెప్పలేదుగా. అదిరా బాబా జరిగింది. పెళ్ళామని రాసిచ్చిన పాపానికి దీని అవ్వ ఇది ఎక్కడ దొరికినా వీళ్ళు నన్ను స్టేషన్ తీసుకొచ్చి కొల్లబొడి చేస్తున్నారా. తెలిసిందిగా మీరు ఇక వెళ్ళొచ్చు. మేము వెళ్ళడం కాదు, వీడిని కూడా మాతో పాటు తీసుకెళ్ళడానికి వచ్చాం. అలాగా? రేయ్ వీళ్ళందరినీ కూడా లోపలేండి రా. ఆగండి. నేనెవరో తెలుసా? తమరు ఎవరు సార్? మేజర్ చంద్రకాంత, మెగాస్టార్ చిరంజీవి. చెప్తే గుండాకి చేస్తారు. నేను అమెరికా కెట్టయ్య. ఇక్కడ అమెరికాలు రష్యాలు అంటే సెల్లం. ఇడాడి పెళ్ళం దగ్గర కూడా లంచం తీసుకునే టైపు. మామూలుగా అయితే మన మాట ఏంటో. అందుకని మీ పెదనాన్న పేరు చెప్పు. చెప్పరా ఎవరు నువ్వు? రాయవరం చెంగల్ రాయుడు గారి ఏకైక వారసుణ్ణి. అంటే సుబ్బారాయుడు గారు అబ్బాయా? మరి ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా సార్. సరే సరే మా వాడిని తీసుకెళ్ళొచ్చా? తీసుకెళ్ళండి. పదరా. థ్యాంక్స్ రా బావా. ఇంకో జన్మెత్తినట్టయింది. సర్లే సంపదాను నిన్ను సంపదాను. ఒరే కిట్టయ్య, నిన్న పోలీస్ స్టేషన్ నుంచి మీరు నన్ను కాపాడి తీసుకొచ్చినా రాత్రి మళ్ళీ ఆ ఎస్ఐ కళ్ళలోకి వచ్చి కొల్లబొడి చేశాడు రా. 3 నెలల అనుభవరా బాబు. ఒకేసారి మర్చిపోతావేటి? చూసుకుంటే కళ్ళఫే మగాళ్ళు వెళ్తున్నావా? మిమ్మల్ని మగాలని ఎవరన్నారా? మా అమ్మ అక్కతో చెప్తానుండు. నువ్వు పని చూసుకో. ముందు చెరువుకి వెళ్ళి స్నానం చేద్దాం రండి రా. లేట్ అయిందంటే కిట్టుగా